హాయ్, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. కరోనా ఇప్పుడు ఏ ఇద్దరు కలిసిన కరోనా మీదే మాట్లాడుకుంటున్నారు. హాయిగా ప్రశాంతంగా నిద్ర చాలా కాలం అయినట్టు అనిపిస్తుంది కదా. నిద్రలో కూడా టెన్షన్, ఏం జరుగుతుందో, కేసులు ఇలా పెరిగిపోతున్నాయి, మనం సేఫా కాదా, మన ఫ్యామిలీ మెంబర్స్ సేఫా కాదా, ఈ టెన్షన్ ఎప్పుడు కూడా వెంటాడుతుంది. అది ఖచ్చితంగా అందరి నిద్ర మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. నిద్ర కరెక్ట్ గా లేకపోవడం వల్ల కూడా చాలా సమస్యలు వస్తే మనందరికి తెలిసిందే. ఎస్పెషల్లీ కరోనా టైమ్స్ లో నిద్ర ఎంత అవసరం, మంచి నిద్ర రావాలంటే ఏం చేయాలి, కరోనాకి ముందు ఒకవేళ కరోనా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి మరింత టెన్షన్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో స్లీప్ అనేది ఎంత అవసరమో తెలుసుకుందాం. మనతో జాయిన్ అవుతున్నారు స్లీప్ థెరపిస్ట్ డాక్టర్ లావణ్య. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సౌజన్య. మ్యామ్, ఎలా ఉంది? చాలా మంది అన్డౌటెడ్లీ నేను ఇందాక చెప్పినట్లు అందరు కాకపోయినా కనీసం ఒక 70-80% డెఫినెట్లీ ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ తో ఇబ్బంది పడుతుండొచ్చు. ఈ టైంలో మీ దృష్టికి వచ్చిన ఇష్యూస్ ఏంటి? డెఫినెట్లీ స్లీప్ ఇష్యూస్ పెరిగాయి సౌజన్య ఈ టైంలో. పైగా స్లీప్ అనేది ఈ కరోనా టైమ్స్ అనే కాదు, ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ కోసము. ఫర్ దాట్ మ్యాటర్ స్లీప్ కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, బట్ బికాస్ కరోనా టైమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ గురించి స్పెసిఫిక్ గా చెప్తున్నాను. ఫ్యూ ఇయర్స్ అగో మైస్ ఎలకల మీద స్టడీ చేశారనమాట. సో ఆ స్టడీలో స్లీప్ డిప్రైవ్ చేశారు ఎలకల్ని, అంటే నిద్రలేమికి గురి చేశారు. సో ఆ నిద్రలేమికి గురి చేసిన మైస్ తోకల మీద అల్సర్స్ రావడము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటి ఫైండింగ్స్ అన్ని చూసారనమాట. సో అప్పుడే ఇమ్యూన్ సిస్టమ్ కి స్లీప్ కి ఈ కనెక్షన్ ఉందని తెలుసుకున్నారు. సో ఈ కరోనా టైమ్స్ లో కూడా ఎలాగైతే మనకి డైట్ ఎంత ఇంపార్టెంటో, డైలీ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో, స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇమ్యూన్ సిస్టమే కాకుండా మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ, ఎనర్జీ లేకపోవడము, ఇలాంటి వాటికి కూడా దారితీస్తుంది మనకి నిద్రలేమి అనేది డ్యూరింగ్ దీస్ టైమ్స్. సో మోస్ట్ కామన్ గా మనము చూసేది ఏంటి అంటే ఈ టైమ్స్ లో ఒకటి ఇన్సామ్నియా, నిద్రలేమి, నిద్ర తక్కువ అవడము, లేదా పడుకుంటే నిద్ర పట్టకపోవడము. దీనికి కారణాలు ఏంటి అని అంటే ఇన్ని రోజులు మనకి ఒక స్కెడ్యూల్ ఉండేది, పిల్లలకి కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, గృహిణులకు కానివ్వండి, ఎవరికైనా కానీ ఒక స్కెడ్యూల్ అంటూ ఉండేది. టైంకి పడుకునే వాళ్ళు, టైంకి లేసేవాళ్ళు. ఇప్పుడు ఈ లాక్డౌన్ లో కానీ సేఫ్టీ వైజ్ కానీ ఇంట్లోనే ఉండడం వల్ల స్కెడ్యూల్ అంతా మారిపోయింది అనమాట. ఒక స్ట్రక్చర్ అంటూ లేకుండా పోయింది డేకి. సో దీని వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, లేదా రేపు ఓపెన్ అప్ అయ్యాక ఎలా ఉంటుంది అన్న యాంగ్జైటీ కూడా ఉంది చాలా మందిలో. సో ఇది కూడా నిద్ర ప్రాబ్లమ్స్ కి, ఇన్సామ్నియాకి దారి తీస్తుంది అనమాట. సో ఇన్సామ్నియా అయిపోయాక సెకండ్ థింగ్ ఏంటి అంటే సర్కేడియన్ రిథమ్ డిజార్డర్స్ అంటాము. సో ఇదేంటంటే మనుషులు అంటూ మానవ జాతి రాత్రి పడుకోవడము, పగలు మేల్కోవడము అనేది మనం చేసేది. సో ఈ సర్కేడియన్ రిథమ్ డిజార్డర్స్ లో ఏమవుతుంది అంటే ఈ టైమింగ్స్ మెస్అప్ అయిపోతాయి అన్నమాట. సో లేట్ గా పడుకోవడము, 1 గంట వరకు, 2 గంటల వరకు, 3 గంటల వరకు, ఏదైనా కానివ్వండి, సినిమాలు చూడడం కానివ్వండి, స్క్రీన్ ఫ్రెండ్స్ తో మాట్లాడడం కానివ్వండి, స్క్రీన్ మీద ఉండడం కానివ్వండి, రేపు పొద్దునే లేసే పని లేదు కదా అని కూడా కొంతమంది లేట్ గా పడుకోవడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని డిలేడ్ స్లీప్ ఫేజ్ సిండ్రోమ్ అంటాము. ఈ సర్కేడియన్ రిథమ్ డిజార్డర్స్ లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. డిలేడ్ స్లీప్ ఫేజ్ సిండ్రోమ్ అనేది ఒకటి, ఇది చాలా ఎక్కువగా కనపడుతోంది. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే స్లీప్ ఆప్నియా. ఇప్పుడు ఫిన్లాండ్ లో ఒక స్టడీ చేశారండి. ఇది ఏంటి అని అంటే స్లీప్ ఆప్నియాని కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ గా గుర్తించారు, దీనికి సివియర్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కి. సో ఈ స్లీప్ ఆప్నియా అనేది ఏంటి అని అంటే నిద్రలో మనకి బ్రీదింగ్ తగ్గడము లేదా ఆగడము, దానివల్ల ఆక్సిజన్ సాచురేషన్స్ డ్రాప్ అవుతాయి అన్నమాట. సో ఈ ఆక్సిజన్ సాచురేషన్స్ డ్రాప్ అవ్వడం వల్ల కరోనా వైరస్ లో కూడా ఆక్సిజనేషన్ వర్స్ అవ్వడము, ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా వర్స్ అవ్వడము, సివియర్ కోవిడ్ కి దారితీయడము, ఇలాంటివన్నీ కనపడ్డాయి అనమాట ఫిన్లాండ్ లో చేసిన స్టడీలో. సో అలాగే స్లీప్ ఆప్నియా అంటే మామూలుగా మనకి సిమ్టమ్స్ ఏంటి అని అంటే గురక పెట్టడం కానివ్వండి, నిద్రలేమి కానివ్వండి, లేదా ఎక్కువగా నిద్రపోవడం, డే టైం కూడా ఎక్కువగా నిద్ర రావడం కానివ్వండి. ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు స్లీప్ ఆప్నియా ఉంది అని చూసుకొని, గుర్తించుకొని, డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్, కరోనా ఉన్నా లేకున్నా గానీ. సో ఈ 3 డిజార్డర్స్ మాత్రం చాలా కామన్ గానే కనపడుతూ ఉన్నాయి ఈ రోజుల్లో, ఈ కరోనా టైమ్స్ లో. ఎట్లా మ్యామ్ అంటే మీరు ఇందాక చెప్పిన చాలా పాయింట్స్, ఈ యాంగ్జైటీ కానీ, విపరీతంగా నాకేదో జరిగిపోతుంది, లేకపోతే బయటకు వెళ్తే టెన్షన్,
లేకపోతే మనం ఎక్కడున్నా సరే కరోనా మనల్ని వదలదు అనే ఒక ఫీలింగ్, ఒక భయం. ఎందుకంటే ఎలా వస్తుందో తెలియట్లేదు కాబట్టి చాలా మందిలో ఒక సబ్‌కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో అది ఉంటోంది. అమ్మో! వస్తుందేమో, కరోనా వస్తుందేమో అని చెప్పి. ఆ భయంతో, ఆ టెన్షన్‌తో చాలా మంది నిద్ర డిస్టర్బ్ అవుతున్న సిట్యుయేషన్. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలాంటి వరీస్ అన్ని పక్కన పెట్టి మంచిగా సౌండ్ స్లీప్ కావాలంటే ఏం చేయాలి డాక్టర్? ఇప్పుడు మనకి స్లీప్ హైజీన్ రూల్స్ అని కొన్ని రూల్స్ ఉంటాయండి. అవి ఇన్ జనరల్ ఎనీబడీ కెన్ ఫాలో. ఎవ్రీ సింగిల్ కిడ్ నుంచి అడల్ట్ దాకా అందరూ ఫాలో అవ్వచ్చు. ఇవి ఏంటి అని అంటే పడుకునే గంట ముందు స్క్రీన్ చూడడం మానేయాలి. వెదర్ ఇట్ ఈస్ టీవీ ఆర్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ఐప్యాడ్, ఎనీథింగ్. స్క్రీన్స్ స్టాప్ చేసేయాలి. ఎస్పెషల్లీ ఈ లాక్డౌన్ టైమ్స్ లో, రోజంతా ఇంట్లోనే ఉన్న టైమ్స్ లో బెడ్ టైం అనేది పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలి. బెడ్ టైం, వేకప్ టైం. ఇప్పుడు 9ంటికి పడుకుంటున్నారు అనుకోండి, 9 ఇస్ యువర్ బెడ్ టైం అనుకోండి, 9:30 మాక్సిమం వెళ్ళిపోవాలి పడుకోవడానికి. పొద్దున అలాగే టైం 6:30, 7 వాట్ ఎవర్ టైం యూ డిసైడ్, ఆ టైంకి లేసేయాలి. కొద్దిగా లేట్ అయినా అటు ఇటు అయినా ఆ టైంకి లేసేయాలి. అలాగే ఆల్కహాల్ కూడా. చాలా మంది ఆల్కహాల్ తాగితే బాగా నిద్ర వస్తుంది అని అనుకుంటారు, బట్ దట్ ఈస్ అ మిస్కాన్సెప్షన్. పడుకోగానే నిద్ర వచ్చినట్టు ఉంటుంది కానీ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ నాట్ యాజ్ గుడ్ ఆల్కహాల్ తో వచ్చిన స్లీప్. అలాగే ఎక్సర్సైజ్, ఎవ్రీ సింగిల్ డే ఎక్సర్సైజ్. బట్ ఎక్సర్సైజ్ టైమింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 9 o'clock బెడ్ టైం అనుకున్నాం కదా ఇందాక, 5:30, 6 లోపల ఎక్సర్సైజ్ అయిపోవాలి. అండ్ ప్రిఫరబుల్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయగలిగితే మరీ మంచిది. అలాగే మెడిటేషన్ ఒకటి. మెడిటేషన్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఉంటాయి. ఈ రోజుల్లో చాలా యాప్స్ వచ్చేసాయి. సో మీరు పొద్దున పూట మీ కంప్యూటర్ లో పని చేసుకునేటప్పుడు 10 minutes రీసెర్చ్ చేసి మీకు ఏది నచ్చిందో అది చూసుకొని రాత్రి పూట చేసుకోవచ్చు. అలాగని స్క్రీన్ ముందర కూర్చోకండి. సో మెడిటేషన్ ఆల్సో హెల్ప్స్. రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటాము. ఇవి సౌండ్ థెరపీ అవ్వచ్చు, లేదా మజిల్ రిలాక్సేషన్ అవ్వచ్చు. ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ చేస్తూ యాంగ్జైటీని కొద్ది వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలా అని ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు, ఇంకా యాంగ్జైటీ ఎక్కువ అవుతోంది అని అనిపిస్తే అప్పుడు హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. సైకియాట్రిస్ట్ దగ్గర కానివ్వండి, సైకాలజిస్ట్ దగ్గర కానివ్వండి, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు. ఇవి నార్మల్ పర్సన్స్ మ్యామ్. అంటే కరోనా వచ్చిన వాళ్ళ విషయం కాదు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది. బట్ కరోనా వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ మొత్తం మారిపోతుంది. మాక్సిమం ఏసిమ్టమాటిక్ అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు కాబట్టి ఎక్కువ మంది వాళ్ళ ఇంట్లో ఒక్క రూమ్ కే పరిమితం అయిపోతున్నారు. అసలు మామూలుగా ఉండే ఇండివిజువల్ ని ఒక రూమ్ లో పడేసి ఒక 14-15 days ఉండమంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి నేను కరోనా అని చెప్పి ఫీల్ అవడమే ఒక ఎత్తు అయితే, ఇంకా రూమ్ కే పరిమితం అవడం, అందులో అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టడం, ఇట్లా రకరకాల డిస్టర్బెన్సెస్ తో వాళ్ళ నిద్ర ఇంకా దారుణంగా డిస్టర్బ్ అవుతుంది కదా. ఒకటి కరోనా, ఇంకొకటి నిద్ర లేకపోవడం. ఎట్లా డాక్టర్ వాళ్ళు ఏం చేయాలి అలాంటి వాళ్ళు? సో వీళ్ళు ఒక రూమ్ కి అయితే కన్ఫైన్ అవ్వాలండి టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దేర్ పీపుల్ అరౌండ్ దెమ్. సో దట్ ఈస్ అ కంపల్సరీ థింగ్. బట్ వీళ్ళు రూమ్ లో ఉన్నప్పుడు కూడా దే షుడ్ హ్యావ్ అ స్ట్రక్చర్ ఫర్ దేర్ డే. పొద్దున్న లేవడం కూడా స్పెసిఫిక్ టైం మెయింటైన్ చేయాలి. లేసాక ఏంటి నెక్స్ట్ వాట్ అనేది ఒక స్కెడ్యూల్ మెయింటైన్ చేయాలి వాళ్ళు కూడా. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఇంట్లోనే పల్స్ ఆక్సిమీటర్ చూసుకోవడము, బ్లడ్ బాడీ టెంపరేచర్ చెక్ చేసుకోవడము, బ్లడ్ ప్రెషర్, షుగరు, బీపీ పేషెంట్లు అయితే బ్లడ్ ప్రెషర్, షుగరు, ఇంట్లో అన్ని మీటర్స్ ఉంటాయి కదండి. సో అవి చెక్ చేసుకోవడము, ఇవి చేసుకుంటూ ఉంటే కొంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇవన్నీ పారామీటర్స్ బాగానే ఉన్నాయి, హెల్త్ వైజ్ బాగానే ఉంది అని. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇప్పుడు హోమ్ కన్సల్టేషన్స్ చేస్తూనే ఉన్నారు. సో ఎప్పుడు డౌట్ వచ్చినా, ఎప్పుడు ఏం అనిపించినా, సిమ్టమ్స్ అనిపించినా ఆర్ ఇబ్బంది అనిపించినా, క్వశ్చన్స్ ఉన్నా ఆన్లైన్ లో రీచబుల్ గా ఫిజిషియన్స్ కానీ నర్సెస్ కానీ ఉంటూనే ఉన్నారు. ఎవ్రీబడి ఈస్ ప్రొవైడింగ్ దిస్ హోమ్ సర్వీస్. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ థింగ్, ఈ యాంగ్జైటీ పోవాలి అని అంటే, హెల్ప్ కావాలంటే ఇట్ ఈస్ రైట్ దేర్ అనేది. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే కొద్దిగా బెటర్ గా ఉంటుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద హోమ్ క్వారంటైన్ పీపుల్ ఆర్ ఏసిమ్టమాటిక్. సో ఇట్స్ జస్ట్ దిస్ కాన్ఫిడెన్స్ అండ్ ఆ మైండ్ సెట్ చాలా అవసరము. నెగటివ్ థాట్స్, స్ట్రెస్ పెరిగే కొద్దీ ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ వీకెన్ అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే మనంతటా మనము ట్రై చేయడానికి కూడా వీలుంటుంది అనమాట. థర్డ్ థింగ్, బెడ్ టైం. మళ్ళీ దిస్ ఇస్ డ్యూరింగ్ ద డే. వీలైనంత వరకు రూమ్ లోనే ఏదైనా ఎక్సర్సైజ్, స్ట్రెచింగ్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి,
ఓ అరగంట గంట ఎంతవరకు వీలైతే అంతవరకు, ఫీవర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఓపిక ఉన్న వాళ్ళు ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకుంటే మంచిది. దాని తర్వాత డే టైమ్ లైట్ కి ఎంత ఎక్స్పోజ్ అయితే అంత మంచిది అనమాట. స్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ విండోస్ ఓపెన్ చేసుకోవడము, కర్టన్స్ ఓపెన్ చేసుకోవడము, బికాస్ దాట్ ఆల్సో హెల్ప్. లాస్ట్ థింగ్ ఒకటి ఏమనంటే, ఇప్పుడు మనం పడుకునే పొజిషన్ ఉంటుంది కదా, కొంతమంది ఇలా బ్యాక్ మీద స్ట్రైట్ గా పడుకుంటారు, కొంతమంది సైడ్ లో పడుకుంటారు. సో మామూలుగా స్టమక్ మీద పడుకున్నారు అనుకోండి, ఆక్సిజనేషన్ ఎక్కువగా ఉంటుంది, బికాస్ మోస్ట్ ఆఫ్ ద లంగ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ దిస్ ఏరియా. మనం స్టమక్ మీద పడుకున్నాం అనుకోండి, ఆ బ్యాక్ లో ఉండే లంగ్స్ అన్ని ఓపెన్ అప్ అవుతాయి అనమాట. సో ఆక్సిజనేషన్ పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇది టెస్టెడ్ అండ్ ప్రోవెన్. సో స్టమక్ మీద పడుకుంటే ఆ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, దట్ ఆక్సిజనేషన్ విల్ బి ఫైన్ అండ్ పడుకోగలుగుతారు అనమాట. సో యాంగ్జైటీ లెవెల్స్ కొద్దిగా తగ్గుతాయి. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటే దే విల్ బి ఫైన్. ఈ హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి ఉన్న ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఒక్క రూమ్ లోనే ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. సరే స్ట్రెచింగ్ అది చేసినా సరే నార్మల్ గా ఉండేది వేరు, ఫిజికల్ యాక్టివిటీ రూమ్ లోనే ఉన్నప్పుడు ఉండే యాక్టివిటీ వేరు. అండ్ ఇమ్యూనిటీ బాగా ఉండాలి, తొందరగా మనం రికవర్ అవ్వాలంటే మంచి ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్పి కూడా బాగా కొంచెం జ్యూస్లు, ఆ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇట్లా కొంచెం మామూలు డేస్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్న పరిస్థితి. సో వీటన్నిటి దృష్ట్యా కూడా కొంత నిద్రలో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? నార్మల్ గా సౌండ్ స్లీపర్స్ కూడా ఈ టైంలో కొంత డిస్టర్బెన్స్ కి గురయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయండి. నార్మల్ గా ఇన్ని రోజులు ఏ ప్రాబ్లం లేని వాళ్ళకు కూడా అప్పుడప్పుడు నైట్ మేర్స్ రావడము, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సంబడి దే లవ్ ఇస్ సిక్, అలా నైట్ మేర్స్ రావడము, ఇలాంటివి కూడా సిచ్యువేషన్స్ జరిగాయి. సో నైట్ మేర్స్ ఒకటి, డిస్టర్బ్డ్ స్లీప్ ఒకటి, డిప్రెషన్ యాంగ్జైటీ వల్ల రిలేటెడ్ స్లీప్ ఇష్యూస్ ఒకటి, ఇవి నార్మల్ గా ఉన్న పీపుల్ కూడా వచ్చాయి. బట్ ద గుడ్ థింగ్ ఇస్ దిస్ ఇస్ జస్ట్ అ ఫేజ్, సో ఇట్ విల్ పాస్. ఈ స్లీప్ హైజీన్ రూల్స్ 90% ఆఫ్ ద టైం పనిచేస్తాయి. ఓన్లీ 10% ఆఫ్ ద టైం యూ నీడ్ దట్ ఎక్స్ట్రా హెల్ప్, మేబీ అ మెడికేషన్, మేబీ కౌన్సిలింగ్, ఇలాంటివి అవసరం పడతాయి. అదర్వైజ్ 90% ఆఫ్ ద టైం ఇప్పుడు మనము గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్, గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ అని చెప్పుకున్నాం కదా, ఇవి ఫాలో అయితే 90% ఆఫ్ ద టైం, ఎక్సర్సైజ్ ఎవ్రీడే, 90% ఆఫ్ ద టైం సెట్ అయిపోతుంది బానే. దే విల్ బి ఏబుల్ టు కోప్ అప్ అండ్ స్లీప్ బెటర్. అండ్ పర్టికులర్ గా ఏమైనా ఫుడ్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారు డాక్టర్? ఈ జనరల్ గా నిద్ర విషయంలో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా మంది అంటారు కొంచెం లూక్ వామ్ మిల్క్ తాగితే మంచి నిద్ర వస్తుందని, ఇట్లా రకరకాల ఫుడ్స్ అవి చెప్తూ ఉంటారు. అలా ఏమైనా రెగ్యులర్ గా ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల బెడ్ టైమ్ లో మంచి నిద్ర, 6 hours సౌండ్ స్లీప్ పొందొచ్చు అనే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా అండి. మిల్క్ అనేది, మిల్క్ లో ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఉంటుంది, అది మన బాడీలోకి వెళ్ళినప్పుడు సెరోటోనిన్ గా కన్వర్ట్ అవుతుంది. సో దాట్ ఈస్ స్లీప్ ప్రమోటింగ్ సబ్స్టెన్స్ అన్నమాట. సో మన పెద్దవాళ్ళు చెప్పినట్టు మిల్క్ అనేది డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్. సో ఎక్కువ కూడా అక్కర్లేదు, హాఫ్ అ కప్ ఆఫ్ మిల్క్. బనానాస్ హెల్ప్. నాన్ వెజ్ తినే వాళ్ళైతే చీజ్, చిన్న చీజ్ ముక్క కానివ్వండి, టర్కీ అంటాము నాన్ వెజ్ తినే వాళ్ళైతే, అది ఒక పీస్ కానివ్వండి, దీస్ డూ హెల్ప్. నట్స్, సో ఇవన్నీ దే హెల్ప్. మీల్, డిన్నర్ ఏదైతే ఉందో అది కొంచెం ఎర్లీగా తినడం బెటర్. 2 to 3 hours బిఫోర్ బెడ్ టైమ్ ఇస్ వాట్ వీ సజెస్ట్. హెవీ స్టమక్ తో పడుకుంటే కొద్దిగా అన్ఈజీగా ఉంటుంది, అండ్ స్పెషలీ వెన్ యూ హ్యావ్ స్లీప్ ఇష్యూస్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట, స్లీప్ పట్టదు తొందరగా. అదర్ దాన్ దట్ ఈ ఫ్యూ థింగ్స్, అండ్ క్యామోమైల్ టీ అని హెర్బల్ టీ, ఇప్పుడు మన గ్రీన్ టీ అవి ఉంటాయి కదా, సో ప్రాబబ్లీ దొరుకుతూనే ఉంటాయి మనకి సూపర్ మార్కెట్స్ లో కానివ్వండి, మెడిసిన్ స్టోర్స్ లో కానివ్వండి, ఫార్మసీ స్టోర్స్ లో కానివ్వండి, దొరుకుతూనే ఉంటాయి. క్యామోమైల్ టీ ఆల్సో ఇస్ రిలాక్సింగ్ అండ్ హెల్ప్స్. సో ఇవి దీస్ ఆర్ ద ఫుడ్స్ దట్ హెల్ప్ విత్ గుడ్ స్లీప్. దీంతో పాటు ఈ కరోనా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటే, ఒకవేళ ఆ ఫ్యామిలీలో ఎవరైనా క్లోజ్ పర్సన్ ని వాళ్ళు కోల్పోయినా, లేకపోతే వాళ్ళు ఎవరైనా క్లోజ్ పర్సన్ ఎవరికైనా కరోనా వచ్చి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నా, ఈ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఒక రేంజ్ లో ఉంటుంది ఆ యాంగ్జైటీ లెవెల్స్ కానీ అవి కానీ. ఖచ్చితంగా దే విల్ బి డిస్టర్బ్ బికాస్ ఇట్స్ కరోనా. వేరే ఏదైనా అయినా సరే వెళ్ళి దగ్గరుండి చూసుకునే
సిచ్యుయేషన్ ఉండేది. బట్ ఈ టైంలో వాళ్ళు దగ్గర కూడా ఉండలేని పరిస్థితి. సో ఎట్లా డాక్టర్ అంటే మెంటల్ బ్యాలెన్స్ ని మొత్తం ఈ ఎమోషనల్ వెల్నెస్ ని కాపాడుకుంటూ హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే దానికి ఏమైనా 1, 2, 3 అని చెప్పి ఏమైనా పర్టికులర్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయి? ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింటే డెఫినెట్లీ దట్ ఈస్ అ వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. The best thing you can do is staying calm yourself for the sake of your other family members and the person who is sick in the admitted to the hospital. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే రెగ్యులర్ గా మెడిటేషన్ చేయడము, ఎవరితో అయినా ఫిజిషియన్ కానివ్వండి లేదా సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ తో కానీ మాట్లాడడము, కమ్ అప్ విత్ సొల్యూషన్స్. ఇలా జరిగితే ఇలా చెయ్యాలి అని కామ్ మైండ్ తో ఆలోచించుకున్నప్పుడు దే విల్ ఫంక్షన్ బెటర్. సో యూ ఈట్ హెల్తీ, యూ ఎక్సర్సైజ్ హౌ మచ్ ఎవర్ యూ క్యాన్. అలాగే ఇంకా యాంగ్జైటీ ఎక్కువైంది అని అంటే యాంగ్జైటీ మెడికేషన్స్ ఫర్ అ షార్ట్ టర్మ్, ఇది లాంగ్ టర్మ్ కాదు కాబట్టి ఫర్ అ షార్ట్ టర్మ్ వాడచ్చు అనమాట, యాజ్ పర్ సజెషన్ ఆఫ్ అ సైకియాట్రిస్ట్ ఆర్ అ ఫిజిషియన్. మ్యామ్ ఫైనల్లీ ఇప్పుడు అందరూ కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకునే ఫుడ్స్ వైపు, ఇమ్యూనిటీ బూస్టర్స్ వైపు ఎక్కువగా వెళ్తున్నారు. లేదా రకరకాల ఫుడ్స్ కానీ కషాయం కానీ ఇట్లా ఎవరికి తోచింది వాళ్ళు మొత్తానికి ఎట్లయినా సరే ఇమ్యూనిటీ బాగా పెంచుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు. మీరు చెప్తున్న దాని ప్రకారం నిద్ర ప్లేస్ అ కీ రోల్ ఇమ్యూన్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచడానికి. సో నిద్ర, ఫుడ్ ఈ రెండిటి పోర్షన్ ఎంత పర్సంటేజ్ వైజ్ గా చూస్తే ఇమ్యూనిటీ బలంగా ఉండడానికి ఫుడ్ ఎంత ఉపయోగం, నిద్ర ఎంత ఉపయోగం డాక్టర్? స్లీప్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ యువర్ డయట్ ఆర్ ఎక్సర్సైజ్. సో 50-50 అంటాను నేను. అండ్ మీరు ఈ కషాయాలు అవి అన్ని మన పెద్దవాళ్ళు చెప్తున్నదే, పసుపు పాలల్లో వేసుకొని తాగమని, హనీ వేసుకొని తాగమని పెద్దవాళ్ళు చెప్తున్నదే. సో ఐ బిలీవ్ టు అ సర్టన్ లెవెల్ ఇట్ డెఫినెట్లీ ఈజ్ ఎఫెక్టివ్. రెగ్యులర్ బేసిస్ మీద చేయాలి. కాకపోతే ఇప్పుడు కరోనా ఉంది కదా అని ఇప్పుడు చేసేసి మానేయడము అలా కాకుండా ఆన్ రెగ్యులర్ బేసిస్ చేయాలి టు కీప్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ హెల్తీ అండ్ స్ట్రాంగ్. అలాగే స్లీప్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు చూస్తే ఇప్పుడు పసిపిల్లవాడు కానివ్వండి, 80 ఏళ్ల పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరికైనా కానీ స్లీప్ అవసరమే. దట్ మీన్స్ దట్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ఆల్సో ఇన్ అవర్ బాడీలీ ఫంక్షన్స్. సో స్లీప్ ఆల్సో ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. దట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో స్లీప్ థెరపిస్ట్ డాక్టర్ లావణ్య చెప్తున్న వివరాలండి. మనం ఇమ్యూనిటీని పెంచుకోవడానికి రకరకాల ఫుడ్స్ గురించి ఆలోచిస్తున్నాం తప్ప నిద్ర గురించి మర్చిపోతున్నాం. నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్. కంటి నిండా నిద్రపోతేనే ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది. కరోనా లాంటి డిసీజెస్ ఎన్నొచ్చినా సరే మనం ఎఫిషియెంట్ గా ఫైట్ చేయగలుగుతాం అని చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.